అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. ఇంగిత జ్ఞానం ఉండాలి అంటారు. ఇంగిత జ్ఞానం అంటే చదువు వల్ల గానీ, పుస్తక పఠనము ద్వారా కానీ వచ్చేది కాదు. అది మినిమమ్ నాలెడ్జ్ లేదా కంప్లీట్ నాలెడ్జ్ అంటారు. సొసైటీలో మనము అందరితోటి హ్యాపీగా ఉండాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా మన యొక్క నాలెడ్జ్‌ని కానీ, మన యొక్క గొప్పతనాన్ని కానీ, మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎలా బహిర్గతం చేయాలి అనే దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి. పక్క వాళ్ళు అంటారు చూడండి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అంటారు. లేదు పెద్దవాళ్ళు ఎవరైనా మనకి నమస్కారం చేసినప్పుడు మనం తిరిగి ప్రతి నమస్కారం చేయలేదనుకోండి. చూడండి కనీసం నమస్కారం పెడితే కూడా నమస్కారం పెట్టట్లేదు అని అనుకుంటారు. ఇలా మన సొసైటీలో మన మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని గొప్పగా చేసే ప్రవక్తల మీద ఆధారపడి ఉంటది. ఆ ప్రవర్తన మనకు చాలా అవసరం. ఎందుకో తెలుసా? మనం భూమి మీద బతికినంత కాలం అందరూ మనల్ని వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అంటే అప్పుడు మనలో గొప్పతనం ఉంది అని అర్థం. మనము గొప్పవాళ్ళం అనుకుని మనకు మనం అనుకుంటే కాదు. సో, ఇంగిత జ్ఞానం అందరికీ ఉంటది. జస్ట్ ఇది డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. నమస్తే.